హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకు ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా స్విగ్గీలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా చూసి అప్లై చేసుకోండి. అండ్ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి చూస్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే స్విగ్గీ ఈ రిక్రూట్మెంట్ నుంచి మనకు డేటా సైంటిస్ట్ అనేటువంటి ఈ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు శాలరీ వరకు చూసుకుంటే 22 lakhs per annum అయితే మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు, అక్రాస్ ఇండియా మొత్తం టోటల్ ఇండియా వైడ్గా ఈ రిక్రూట్మెంట్ అంతే చేస్తున్నారు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ కూడా ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు, డేటా సైంటిస్ట్ అనేటువంటి ఈ జాబ్ పొజిషన్కి అయితే. అండ్ మనకు ఇక్కడ అప్లికేషన్ లింక్ కానీ ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, స్కిల్స్ అనేవన్నీ ఇక్కడ కంప్లీట్గా చూద్దాం మనము. సో మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, మీ రోల్ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు రైట్ యాడ్స్ని చూస్ చేయడం కానీ, వాటిని పర్సనలైజ్ చేయడం, యూజర్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా లెర్నింగ్, స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఈ యూజర్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు రికమెండేషన్ చేయడం కానీ, యూజర్ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మనకు క్వాలిఫికేషన్స్ కానీ చూస్తే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సంథింగ్ క్వాంటిటేటివ్ ఫీల్డ్, లైక్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ కానీ, మాస్టర్స్ డిగ్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇలా వీటి క్వాంటిటేటివ్ ఫీల్డ్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, లేకపోయినా ఓకే. ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అనమాట. అండ్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, డేటా లెర్నింగ్ వీటి టెక్నిక్స్ కానీ, స్టాట్స్ టెక్నిక్స్ కానీ తెలిసి ఉండాలి. అండ్ లాంగ్వేజెస్ చూసుకుంటే పైథాన్ లాంగ్వేజ్ అండ్ ఎస్క్యూఎల్ ఆర్ స్పార్క్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. కమ్యూనికేషన్ ప్రాసెస్, ఎక్సలెంట్ చార్ట్ అండ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అయితే ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్స్. అండ్ స్కిల్స్ వరకు చూసుకుంటే పైథాన్, డేటా మోడలింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, మెషిన్ టూల్స్ ఇవన్నీ అయితే మనకు స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ స్కిల్స్ని అయితే మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి మనం క్లిక్ చేస్తే మనకు ఇక్కడ జాబ్ పోస్టింగ్ చేసిన లింక్డ్ఇన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, డేటా సైంటిస్ట్ అనేటువంటి ఈ రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈజీ అప్లై అనే లింక్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్కిల్స్ కూడా చూడొచ్చు. ఈ స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమేలో అయితే మెన్షన్ చేయండి, అప్పుడే మన రెజ్యూమ్ స్క్రీనింగ్ చేసేటప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి. సో ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ మనము మన ఛానల్లో చూడొచ్చు, తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ఇక్కడ కంప్లీట్గా రోజు మనం ఇలాంటి పోస్టులను అయితే అప్లోడ్ చేస్తుంటాము. సో మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, మీరైతే అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి జాబ్స్ ఎన్నో జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది జాబ్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.